వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. ఎన్ని కోట్లు పెట్టి కొన్నా భూమి ఎప్పుడూ మన కాళ్ళ క్రిందనే ఉంటుంది. ఒక్క రూపాయి కూడా పెట్టి కొనలేని ఆకాశం ఎప్పుడూ మన తలపైనే ఉంటుంది. అలాగే విలువైన మంచి మాటలు చెప్పేవాళ్లను ఎప్పుడూ చులకనగానే చూస్తాము. చెప్పుడు మాటలు చెప్పేవారిని మాత్రం నెత్తి మీద పెట్టుకుంటాము. మంచి మాటలు ఎప్పుడూ చేదుగాను, చెప్పుడు మాటలు తీయగాను ఉంటాయి. ఒకప్పుడు ఊరిలో వారంతా ఒకే కుటుంబంలా బ్రతికేవారు. ఇప్పుడు ఇంట్లో వాళ్లే ఇరుగు పొరుగు వారిలాగా బ్రతుకుతున్నారు. మనిషికి మరణించే వరకు సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని. ఉన్న వస్తువులను ఉన్నట్లుగా చూసే దృష్టిని, పనులను అవి చేయవలసిన విధముగా చేసే నేర్పరితనము లోకజ్ఞానం అంటారు. మన మనసు యొక్క వైఖరి, సమయాన్ని మనము గడిపే తీరు, ఈ రెండింటి పరిణామమే మన స్వభావము. చేసిన తప్పుడు పనులను గురించి పశ్చాత్తాపపడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మొదటి పని అవుతుంది. సౌజన్యం జీవితానికి తీయదనాన్ని ఇస్తుంది. గొప్ప సౌజన్యం జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. నీతిశాస్త్రం చెప్పేది పరులకు ఉపకారం చేయడమే పుణ్యమని, ఇతరులకు అపకారం చేయడమే పాపమని. వేదాలు చెప్పేది ప్రశంసలకు విమర్శలకు ఒకే విధముగా ప్రతిస్పందించేవాడే యోగి అని. గెలుపు నిచ్చెన ఎక్కడానికి ఉత్సాహమనే ముందుకు నెట్టే శక్తి అవసరం ఎంతైనా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.